సో నా పేరు వచ్చేసి రాజు అండి. నేను మా మిస్సెస్కి పార్ట్ టైం ఈ బిజినెస్లో హెల్ప్ చేస్తున్నాను. సో ఒక గ్రేట్ ఆపర్చునిటీ ద్వారా వెస్టేజ్ అండ్ బిల్డింగ్ టీమ్ ఆపర్చునిటీ ద్వారా ఒక గ్రేట్ లీడర్ జహాంగీర్ సార్ అండ్ సల్మా మేడం, ఇంతకుముందు క్యాబ్ డ్రైవర్గా ఉంటే కారు డ్రైవర్గా ఉన్న వ్యక్తి ఈరోజు కార్ ఓనర్ అవ్వడానికి ఏం చేసిండు, సీక్రెట్ ఏంటి అని అంటే జస్ట్ షాపు బ్రాండ్ మారడం వల్ల ఈరోజు ఒక సెలబ్రిటీ నడిపే కారును సొంతం చేసుకున్నారు కియా సోనెట్ కార్. సో ఈ నిర్ణయం మీరు తీసుకోగలిగితే జస్ట్ షాపు బ్రాండ్ చేంజ్ చేయడం వల్ల మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. దాన్ని మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మాట్లాడండి, ప్రతి డౌట్ను క్లారిఫై చేసుకోండి. కానీ బిజినెస్ మాత్రం స్టార్ట్ చేయండి, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. లేకపోతే మళ్ళీ 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ 6 months తర్వాత ఎవరో ఒకరు చెప్తారు, ఈ 6 months బాధపడతారు. ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. మార్నింగ్ లీడర్స్, నా పేరు తేజస్వి అండి. నేను హౌస్ వైఫ్ ఉంటూ ఈ బిజినెస్ 2 years నుండి బిల్డ్ చేస్తున్నాను. సో నియర్లీ 2 lakhs ఇంకా మనం తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు జహాంగీర్ సార్ అండ్ సల్మా మేడం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సార్ వాళ్ళు ఒక 10 months ముందు బిజినెస్ స్టార్ట్ చేశారు. సార్ ఒక 14 yearsగా షిఫ్ట్ కార్కి డ్రైవర్గా వర్క్ చేశారు. 14 years అక్కడ సార్ ఇన్కమ్ వచ్చేసి 12. కానీ ఇక్కడ చూడండి ఒక 10 months నుండి వెస్టేజ్ బిజినెస్ చేయడం ద్వారా 15 lakhs వర్త్ కియా సోనెట్ కారు ఈరోజు తీసుకోవడం జరిగింది. షిఫ్ట్ కార్కి డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు కియా కార్కి ఓనర్ అయ్యి ఈ అవకాశం ఎక్కడ ఉందండి? సో ఎక్కడ లేదు, ఓన్లీ వెస్టేజ్లో ఉంది. దట్ అందులో కూడా బిన్నింగ్ టీంలో. సో లీడర్స్ ఎవరైతే ఈ వీడియో సెండ్ చేస్తున్నారో వాళ్ళతో మీరు కూర్చొని మాట్లాడండి. ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ఉంది, వీళ్ళకనే కాదు. జస్ట్ మీరు డైలీ వాడే సబ్బు, షాంపూ, పేస్ట్, బ్రష్ చేంజ్ చేయడం వల్ల, మనము వెస్టేజ్లో షాపింగ్ చేసి మీకు నచ్చి వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల ఇటువంటి కాస్ట్ మనం తీసుకోవచ్చు, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది. ఈ వీడియో పంపించిన వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.